నమస్తే. శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిభ్యే రాహవే కేతవే నమ. ప్రతి మాసంలో మనం చెప్పుకునేటువంటి గోచార ఫలితాలు, మరి అదేవిధంగా పక్ష ఫలాలు కూడా మనం చెప్పుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా మరి నూతన సంవత్సరం అని చెప్పేటువంటి ఆంగ్ల నూతన సంవత్సరం అయినటువంటి జనవరి 2024 గాను జనవరి 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు గోచార రీత్యా ఫలితాలు ఎలా ఉంటాయి, మరి ఈ ఫలితాల మూలంగా మనకు వచ్చేటువంటి ఆనందం, సంతోషం, కష్టం, సుఖం ఇవన్నీ ఉంటాయి. వీటిని కష్టాలు ఉన్నప్పుడు కానీ, ఏదైనా మనకు చెడు జరుగుతుంది అనేప్పుడు కానీ కొంత సుగమం చేసుకోవడం కోసం ముందుగా ఈ ఫలితాలను తెలుసుకోవాలి. మరి ఆ విధంగా తెలుసుకునేటప్పుడు అందరికీ అలాగ ఉంటుందా అంటే కొంతవరకు మనకి ఇది దాదాపు ఓన్లీ 30% అని చెప్పచ్చు. ఎందుకంటే జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహ పరిస్థితుల వల్ల ఉండేటువంటి కారణాలు వేరు, ఇప్పుడు వేరు. అయినా సరే గ్రహాల యొక్క స్థితిని బట్టి, యుతిని బట్టి, వాటి యొక్క దృష్టిని బట్టి ఉండేటువంటి స్థితి ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు మనం ఈ 15 రోజులకు గాను ఒక్కొక్కరి వారి ఉద్యోగ, వ్యాపార అదృష్టాలు ఎలా ఉంటాయి, కుటుంబంలో ఎలా ఉంటుంది, సంతానంలో ఎలా ఉంటుంది, లేదా ఓవరాల్గా వారికి ఈ 15 రోజుల కాలంలో రాబోయే మంచి చెడు ఈ విషయాలను తెలుసుకోవాలంటే ముందుగా గ్రహస్థితి ఎలా ఉందో చూడాలి. గ్రహస్థితి కనుక చూసినట్టయితే మేషంలో గురువు ఉన్నారు, కన్యలో కేతు, తదుపరి వృశ్చికంలో బుధ, శుక్రులు. అయితే బుధుడు 8వ తారీఖు మళ్ళీ మార్పు చెంది ధనుసులోకి వెళ్తాడు. ధనుసులో రవి, కుజులు ఉన్నారు. ఇక కుంభంలో శని, తర్వాత మీనంలో రాహు. ఇది గ్రహస్థితి. మరి ఈ గ్రహస్థితి ఉన్నప్పుడు ఒక్కొక్క రాశి వారికి ఎలా ఉంటుందో చూద్దాం. కన్యారాశి. కన్యారాశిని కనుక మనం చూసినట్టయితే రాశిలోనే కేతువు ఉన్నాడు. రాశిలో కేతువు ఉన్నప్పుడు వైరాగ్యం, చింత, నాకేమీ అక్కరలేదులే, ఈ లౌకిక వ్యవహారాలు అసలు అంతకు అక్కరలేదులే అనేటువంటి భావం చాలామందికి కలుగుతుంది. అంటే జన్మజాతకంలో ఉన్నటువంటి మిగతా గ్రహాలు కనుక పటిష్టంగా లేకపోతే, అంటే గ్రహస్థితులు సరిగ్గా లేకపోతే తప్పకుండా ఇక ఈ వైరాగ్యంలో ఉన్నట్టుగానే ఉంటారు. ఇంకా మరి తృతీయంలో బుధ గురువులు ఉన్నారు కాబట్టి మిగతా విషయాల్లో చాలా బాగుంటుందని చెప్పవచ్చు. తృతీయం అంటే మనకు కమ్యూనికేషన్, వేరే వాళ్ళతో, సమాజంతో మనం ఎలా ఉంటున్నాం, మనం ఎక్కడున్నా సరే మాట్లాడేటప్పుడు ఎవరితో మాట్లాడినా, మన పై అధికారులు కానీ, కింద వాళ్ళతో కానీ, ఇంట్లో మాట్లాడినా, బయట మాట్లాడినా గురువు ఉండడం వల్ల చక్కగా మాట్లాడగలుగుతారు. మీరు మాట్లాడింది వాళ్ళకి చాలా వినసొంపుగా బాగుంది అనిపించేలాగా ఉంటుంది. అలాగే సోదర సంబంధం కూడా చాలా బాగుంటుంది. ఒకరికొకరు అనుకూలమైనటువంటి సహకారం చేసుకునేటువంటి స్థితి ఉంటుంది. ఇక చతుర్థంలో ఉన్నటువంటి రవి, కుజుల వల్ల ఇంట్లో అంతా కొంత డామినేషన్. రవి ఉన్నాడు అంటే డామినేషన్, కుజుడు ఉన్నాడంటే కోపం. ఈ రెండు ఇంట్లో ఉన్నాయంటే మనకు డామినేషన్తో పాటు కుజుడు కూడా ఉంటే కోపం రావడం, విసిరేయడం, అక్కడక్కడ ఇలాంటివి చేసినప్పుడు కొద్దిగా ఇంట్లో మీకు భయపడి పనులు చేస్తారు తప్ప ఇష్టపడి చేయరు. కొద్దిగా మీ కోపాన్ని తగ్గించుకోగలిగినట్టయితే ప్రేమగా అందరూ మీరు చెప్పినటువంటి మాట వినే పరిస్థితి ఉంటుంది. అలా కాకుండా కుజుడి ప్రభావంతో ఇంకా అలాగే ఉండి మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు మాట్లాడుతూ ఉంటే మీకు భయపడినట్టుగా ఉంటారేమో కానీ మీ మీద అందరూ కోపం తెచ్చుకున్నట్టుగా ఉంటారు. కాబట్టి ఇంట్లో మన వ్యవహారం కొద్దిగా జాగ్రత్తగానే ఉండాలి. మాట్లాడేటప్పుడు మీకు ఏది కావాలన్నా, ఎంత డామినేట్ చేయాలన్నా ఆ డామినేషన్ ప్రేమతో ఉండాలి తప్ప కోపంతో ఉండకూడదు అనేటువంటిది సలహా. ఇక 6లో శని ఉన్నాడు. 6లో శని ఇది మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇవన్నీ రాసినప్పుడు ఉండేటువంటి పరిస్థితి కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా, అంటే ఎంత ఎక్కువ శ్రమ పడితే అంత ఫలితం ఉండేటువంటిది. మీరు రాయబోయేటువంటి పరీక్షలు కానీ ఇంకేదైనా ఉంటే కనుక కొద్దిగా ఎక్కువ శ్రమ పడాల్సినటువంటి పరిస్థితే ఉంటుంది. ఇక 7లో ఉన్నటువంటి రాహు మూలంగా మనకు ఎలాంటి పరిస్థితి ఉంటుంది అంటే కొట్లాట అయితే ఉంటుంది. ఊహాలోకంలో ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ ఊహలో కొద్దిగా చికాకు చింత ఉంటాయి. అయితే ఎవరైతే వ్యాపారం చేసేటువంటి వారు ఉంటారో ఆ వ్యాపారం కనుక అంటే సినీ రంగానికి సంబంధించింది కానీ రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారు వారి పార్ట్నర్షిప్ ఉంటే కూడా
బాగా చక్కగా వ్యాప్తి చెందేటువంటి స్థితి ఉంటుంది. కానీ భార్యాభర్తల మధ్య మాత్రం మన కోపతాపాలు ఎక్కువగా ఉంటే మాత్రం ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విషయంలో భార్యాభర్తలు ఇద్దరూ జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశికి, కన్యా రాశికి సంబంధించినంత వరకు. అలాగే మరి 8లో గురువు ఉన్నాడు. 8లో గురువు ఉన్నాడు కాబట్టి ఎలాంటి అంటే మనకు ఆరోగ్య స్థితిలో ఎలాంటి ఇబ్బందులు అయితే కలిగేటువంటి స్థితి ఉండదు, చక్కగా ఉంటుంది, హాయిగా ఉంటుంది. మొత్తంగా మనం కనుక కన్యా రాశిని చూసినట్టయితే తనుభావంలో ఉన్నటువంటి కేతువు మూలంగా వచ్చేటువంటి వైరాగ్యం మూలంగా మనం కనుక ఆ వైరాగ్యం మూలంగా సరిగ్గా మాట్లాడలేకపోయినప్పుడైతే కమ్యూనికేషన్లో వచ్చేటువంటి ఇబ్బందులు, అలాగే ఇంకేముందులే అని మనకు 6లో ఉన్నటువంటి శని మూలంగా మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇంకా నాకేం అక్కర్లేదులే అనుకుంటే మరి ఇది కూడా చెడు జరుగుతుంది. కాబట్టి కొద్దిగా శ్రమ ఎక్కువ పడి జాగ్రత్తగా ఉంటే అంటే మనకు ఉన్నటువంటి సప్తమంలో రాహు ఇలాంటి పరిస్థితి ఉంది కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా చాలా విషయాల్లో ఆచితూచి అడుగు వేసినట్టుగా ఉంటే ఏ ఇబ్బందులు కలగకుండా హాయిగా ఉండగలుగుతాము. విన్నారుగా? మరి ఇప్పుడు ఇలాంటి గ్రహస్థితి ఉన్నప్పుడు, గోచార పరిస్థితుల్లో ఇలా ఉన్నప్పుడు, మన జన్మజాతకంలో ఎలా ఉన్నప్పటికీ ఈ పైన కనిపిస్తున్నటువంటి ఇప్పుడు తిరుగుతున్నటువంటి గ్రహాల స్థితిగతిని బట్టి, గ్రహాల దృష్టిని బట్టి, గ్రహాల కలయికని బట్టి ఈ 15 రోజుల వరకు ఎవరికి ఎలా ఉంటుందో చూసాం. అంటే దీన్ని పూర్తిగా ఇలాగే మాకు జరుగుతుంది అనేటువంటి భావన కాకుండా మనకు జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితి ఎలా ఉంటే దానికి అనుగుణంగా దీన్ని కొంత మనం తీసుకుంటూ ఉంటాం. మనకు నిజంగా మన జాతకంలో ఉన్నటువంటి కలిసి వచ్చే యోగించే గ్రహాలు ఏవి ఉన్నాయి ఏంటి అన్నది కూడా కొంత పనిచేస్తుంది. కాబట్టి పూర్తిగా అయితే కాదు, కానీ కొంతవరకు ఈ గ్రహస్థితి ఇలా ఉన్నప్పుడు మనకి ఇలాంటి ఫలితాలు వస్తాయి అన్నది మాత్రం తెలుస్తుంది. ఏది ఏమన్నా గ్రహాలు ఇలా ఉన్నాయి కాబట్టి మనకు అంటే రాశిలో కానీ, ద్వితీయంలో కానీ, ఇంకెక్కడైనా సరే మనకు ఉన్నటువంటి భావాల్లో ఎక్కడెక్కడ ఉన్నప్పుడు ఏమేమి పరిహారాలు తీసుకుంటే బాగుంటుంది అని మనం తెలుసుకున్నప్పుడు కొద్దిగా ఆ పరిహారాల మూలంగా ఏదైనా మనకి కష్టం కొద్దిగా అంటే ప్రయాణ ఇబ్బందులు కానీ కొంచెంగా ఎక్కడైనా ఏదైనా అనిపించినా ఈ పరిహారాలతో మనకి ఆ చెడు ప్రభావం అనేది ఉండకుండా ఉంటుంది. అందువల్ల మనం అందరూ కూడా సుఖంగా ఉండాలని భావించేటువంటి భావనే అయినప్పటికీ గ్రహశాంతి అనేటువంటిది, ఎందుకంటే మనం గ్రహాల యొక్క అనుగ్రహం మన మీద ఉండాలి, దేవతల యొక్క అనుగ్రహం ఉండాలి. కాబట్టి తప్పనిసరిగా ఎవరైనా ఏదైనా తమ యొక్క ఇష్టదైవాన్ని ఇంటిలో వెలుపును నిత్యం ప్రార్థించినట్టయితే ఈ ఇబ్బందులు ఏవి ఉండవు. అందరం సుఖంగా ఉండాలి, అందరూ ఉండాలి, అందులో మనం ఉండాలని భావిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.